ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇదంతా ఇంద్రానగర్ సైడ్ అండి. ఉడిపి రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఫ్యామిలీ రెస్టారెంట్, వెజ్ అండి. ఉడిపి అంటే తెలిసిందే కదా, ఉడిపి ఉపహార అని అంటారు. ఓకేనండి. ఇంగ్లీష్లో అయితే ఉడిపి పార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంటారనమాట. ఇంకా యాక్చువల్గా మేము వెళ్తుంది ఏంటంటే శాంసంగ్ షాప్కి వెళ్తున్నామండి, షోరూమ్కి. యాక్చువల్గా మేము శాంసంగ్ షోరూము, ఈ బిల్డింగ్ చూసారా, ఇదంతా పాత పడిపోయింది, అంతా కొట్టేయడానికి రెడీగా ఉందన్నమాట. ఈ పక్కనే వేరే బిల్డింగ్ ఉంది, అది చాలా బాగుందండి చూడడానికి. వ్యూ అయితే వాటర్ ఫౌంటైన్ కానీ అలా మంచిగా ఉన్న బిల్డింగ్స్ అన్నీ నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఓకేనా. ఇంకా అలా నడుచుకుని వెళ్తున్నాం. ఫస్ట్ టైం అండి ఇంద్రానగర్ మేము అంతా ఇలా నడిచి వెళ్తూ ఉండడం, ఎప్పుడు క్యాబ్లో వెళ్తూ ఉండడమే అనమాట. ఎక్కడికక్కడ ఫుడ్ కోర్ట్స్ అండి, ఇలాగ రోడ్ సైడ్ చిన్న చిన్న బ్యాగ్స్ క్యూట్గా, మనకి ఇయర్ రింగ్స్ అంటే విండో షాపింగ్ కూడా చేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఓకేనా. అయితే నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా. నేను ఏ షోరూమ్స్కి వెళ్ళాను, నాకు ఏ మొబైల్ కావాలి అన్నది మీకు ఆల్రెడీ తెలిసిందే, ఎందుకంటే నేను షార్ట్ వీడియో రిలీజ్ చేశాను నేను తీసుకున్న మొబైల్. అయితే నేను షోరూమ్స్కి వెళ్ళానండి. ఏంటంటే రిలయన్స్ డిజిటల్ ఉంటుంది కదా, దానికి వెళ్ళాను, క్రోమాకి వెళ్ళాను, అండ్ శాంసంగ్ షోరూమ్కి వెళ్ళాను. ఈ 3 షోరూమ్స్లో కూడా నేను అనుకున్న మొబైల్ దొరకలేదు. నేను అనుకున్న వర్షం పడుతుంది, ఆయనకి అందుకే కుర్చీ నెత్తిమే పెట్టుకున్నారు, అలాగ లోపలికి వెళ్ళిపోతున్నారు. అయితే నేను అనుకున్న మొబైల్ వచ్చి A55 శాంసంగ్ అండి. ఆ మొబైల్ అయితే కొత్త వర్షన్ స్టార్ట్ అయిందంట. ఇది వినాయకుడి గుడి, సారీ అన్నీ ఇగ్నోర్ చేసేసేయండి. ఓకేనా. నేను చెప్పాల్సిన కాన్సెప్ట్ చెప్పేస్తున్నాను. ఆ షోరూమ్స్లో దొరకలేదు, మన ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ A56 అనే మోడల్ రిలీజ్ అయిపోయిందంట. సో అందుకని చెప్పి A55 మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఏ షోరూమ్కి వెళ్ళినా దొరకదు, వాళ్ళకి తెప్పించారు కూడా. అది మెన్షన్ చేసి చెప్దామని చెప్పి మీకు ఇలా చెప్పానమాట, వీడియో తీశాను. ఇంకా నెక్స్ట్ ఉడిపి రెస్టారెంట్ కవర్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, ఇది ఉడిపి పార్క్. ఓకేనా. ఇంద్రానగర్లో ఉడిపి పార్క్. ఇక్కడ మేము ఏం తిన్నాం అన్నది కూడా మెనూ కూడా చూపిస్తాను. ఇక్కడ మేము పావు బజ్జీ అలాంటివి ట్రై చేసామండి. ఉడిపిలో చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి పావు బజ్జీ కోర్టు. ఇంకా ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా ఉందండి పక్కకి, అది కూడా చూపిస్తాను. పానీపూరి అండ్ వడాపావు అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్. అండ్ నెయ్యి కూడా చాలా మంచిగా వేస్తారు, బటర్ అది. ఇదిగోండి, ఇది వడాపావు అనమాట. మా వాళ్ళు చూపిస్తున్నారు కదా పిల్లలు, అది రెసిపీ వాళ్ళు ఎలా చేస్తారో అది కూడా వీడియో క్యాప్చర్ చేస్తాను, దీనిలో కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ మేము బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము ఆర్డర్ చెప్పుకోవడానికి. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్ అనమాట. ఫుల్ వర్షం పడుతుంది, ఇంకా బైక్స్ కూడా వాటర్గా ఉంది తడిచిపోయి అక్కడ. ఇదిగోండి, ఇంద్రానగర్లో ఫుడ్ కోర్ట్ ఇలా ఉంటుందండి ఉడిపి వాళ్ళది. ఇక్కడంతా వెజ్. ఇదిగోండి, ఇది ఫుడ్ కోర్ట్ అనమాట. ఇక్కడ సిట్టింగ్ ఏరియా, ఈ లోపలికి సిట్టింగ్ ఏరియా అండి. ఓకేనా. ఇంకా వాళ్ళ మెనూ చూపిస్తున్నాను. ఉడిపి పార్క్ ఫ్యామిలీ రెస్టారెంట్. వీళ్ళు అవుట్ సైడ్ కూడా క్యాటరింగ్ చేస్తారంటండి, నార్త్ ఇండియనే కానీ రైస్, తందూరి స్పెషల్, ఎనీథింగ్, మిల్క్ షేక్స్, శాండ్విచెస్ అన్నీ పార్టీస్ కూడా వాళ్ళు సర్వ్ చేస్తారంట. ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి వాళ్ళది అలా మెనూ ఇచ్చేసానమాట. ఇంకా మేమైతే కనుక పావు బజ్జీ అండ్ వడాపావు తీసుకున్నామండి. ఇదిగోండి, ఇది ప్లాంట్స్, ఇవన్నీ నేచురల్ ప్లాంట్స్. ఇదంతా సిట్టింగ్ ఏరియా అండి, చిన్న సిట్టింగ్ ఏరియా. ఇదంతా తాగే నీరు అంతా అనమాట, అక్కడ డ్రింకింగ్ వాటరు. ఇదేమో మన టిఫిన్ సెక్షన్స్ అనమాట. ఈ లోపల సర్వీస్, ఏసీ సర్వీస్ కూడా ఉంది, లోపలికి వెళ్ళి కూడా కూర్చోవచ్చు మనం. ఇదిగోండి, ఇదంతా టిఫిన్ సెక్షన్. ఇదేమో పావు బజ్జీ ఇలా అనమాట. ఇంకా మాకైన బిల్ అయితే 150, పావు బజ్జీ ఎక్స్ట్రా పావు బజ్జీ అనమాట, అంటే పావు అనేది. నెక్స్ట్ వడాపావు, ఇవన్నీ కలిపి 150 రూపీస్ అయిందండి. ఇంకా 150 రూపీస్తో మనం ఆగుతామా? ఫస్ట్ అయితే టేస్ట్ చూసాక ఇంకా ఆగం కదా. ఇంకో ప్లేట్ కూడా ఆర్డర్ చెప్పాం, అది కూడా కుదిరితే బిల్ యాడ్ చేస్తాను ఫస్ట్. ఇంకా ఆయన మాది చేయడం స్టార్ట్ చేశారనమాట. మన ముందే చేస్తారండి ఫ్రెష్గా, అప్పటికప్పుడు. చాట్ ఉంటుంది కదండి, చాట్ వేడి చేస్తున్నారన్నమాట. ఆయన ఫస్ట్ స్టవ్ అంటించుకోకుండా స్టార్ట్ చేశారు. ఇంకా అది ఎంతసేపుకి వేడి అవ్వట్లేదన్నా మరి ఏమో ఆయనకు డౌట్ వచ్చినట్టుంది. అప్పుడు మళ్ళీ స్టవ్ అంటిస్తారు చూడండి, కొంచెం వాటర్ వేసాక ఇలా స్మాష్ చేసి. తర్వాత అనుకున్నా, లేదు ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత స్టవ్ అంటిస్తారేమో అని అనుకున్నాను. తర్వాత ఫస్ట్ మాత్రం ఏంటి ఈయన స్టవ్ అంటించారా లేదా అలా చేసేస్తున్నారు అనుకున్నాం. ఆ లైటర్ కూడా ఎంత పెద్దగా ఉందంటే, అంటే అలాంటి స్టవ్స్కి అంత పెద్ద లైటర్ ఉంటుంది అనుకుంటా. అదంతా స్మాషర్తో స్మాష్ చేసేసారు ఆ చాట్దంతా.
ఇది వడాపావ్ చెప్పాను కదండి, వడాపావుదే అది ఆయన వేస్తున్నారనమాట, ఆయిల్లో వేయిస్తున్నారు. చూడండి అది ఎంతసేపు వేయిస్తారో. మన ముందే ఇప్పుడు అది ఆయిల్లో వేసేసారనమాట, వడాపావుకి సంబంధించిన లోపల స్టఫ్. ఓకేనా, ఇంకా పావు బజీది కూడా కట్ చేస్తున్నారు. ఇదిగోండి లైటర్తో ఇప్పుడు స్టవ్ అంటించారనమాట. ఇంకా అది చూడండి, ఆ చాట్ అంతా ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా పానీపూరి నాకు ఎందుకో నచ్చదట్లేదండి. యాక్చువల్గా హోమ్ మేడ్ పానీపూరి బాగుండేది, కానీ ఇప్పుడు బయట సేల్కి వచ్చేసాయి కదా రెడీమేడ్వి, అవి నాకు ఎందుకో నచ్చదు. మరి ఇక్కడ కూడా నేను అలాగే అనుకొని టేస్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా టేస్ట్ చేస్తా చెప్తానండి, ఒకవేళ బాగుంటే కనుక. ఇప్పుడు మాత్రం వడాపావు, పావు బజ్జీ ట్రై చేసాం, చాలా బాగుందండి అసలు, ఫుల్ ఎమ్మీ. ఇవ్వండి, ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నారు. ఇంకా ఆనియను తెలిసిందే కదా, లెమన్ అవి వేస్తారు. బటర్ అయితే ఫుల్ అండి, ఎంత బటర్ వేసాడో చూడండి. అయినా ఇవ్వండి, మళ్ళీ బటర్ వేసి, అదిగోండి చూసారా ఎంత బటర్ ఫుల్. ఇంకా బటర్ ఏమో మన పావ్స్ ఉంటాయి కదా, పావ్ అంటే బ్రెడ్వి, అవి కాల్చడానికి అనమాట, ఆ వెన్న. ఇంకా ఒక దానిలో కొత్తిమీర, ఆనియన్, లెమన్ అలా పెడుతున్నారు. ఇప్పుడు ఆ పాప్స్ కూడా కాల్చి ఇస్తారనమాట. ఇదిగోండి, అది ఇంకా వేగుతూనే ఉందండి. అది ఏమంటారు, వడపావుది ఆయిల్లో. మేము ఎక్స్ట్రా పావు కూడా చెప్పుకున్నాం కదా, ఎందుకంటే సరిపోదని చెప్పి చెప్పుకున్నాము. అది ఇలా కట్ చేసి బటర్లో బాగా ఫ్రై చేసి ఇస్తారనమాట. మనం ఇంట్లో కూడా ఇలాగే చేస్తాము, కానీ ఆ టేస్ట్ ఏంటో డిఫరెంట్గా ఉంటుంది. నేను లాస్ట్ టైం ట్రై చేశానండి, సేమ్ నాకు అలాగే వచ్చింది. ఇదిగోండి ఫుల్ బటర్ అనమాట. ఇంక ఇలా తింటే దెబ్బకి కేజీలు పెరిగిపోతాయి. ఎప్పుడో ఒకసారి తింటే ఓకే, కానీ చూసారు, ఆ రెసిపీ బాగుంది కదా అని చెప్పి షూట్ చేశానండి. ఓకేనా, లాంగ్ అయిపోయిందని మాత్రం ఏమనుకోవద్దు. ఇంకా నెక్స్ట్ కూడా మేము ముగ్గురం తిన్నామండి, మా బ్రదర్ తినలేదు. మేము 4 మెంబర్స్ తిన్నాము. మా బ్రదర్ ఏంటంటే అప్పుడే రెస్టారెంట్కి వెళ్ళి వచ్చారు ఫ్రెండ్స్తో. ఇంకా నాకు వద్దక్క, ఓన్లీ జ్యూస్ తాగుతా అని చెప్పి తను జ్యూస్ చెప్పుకున్నారు. ఓకేనా, అది కూడా చూపిస్తాను. బాదం మిల్క్ షేక్ సంథింగ్. ఇంకోండి దానిలో కొంచెం ఈ మసాలా వేసారు కదండి, అది వడాపావుకి అనమాట వేసింది. అదిగోండి, అది ఆయిల్లో వేగిన తర్వాత అంతసేపు దాన్ని స్మాష్ చేయడమా, లేక స్మాష్ చేస్తారు చూడండి, అంతే. అది వడాపావ్ అంటారంట. వడాపావుకి ఏంటంటే జస్ట్ ఆనియన్స్, కొంచెం 2 చిల్లీస్ అండ్ వడాపావ్ పెట్టిస్తారండి. దానికి ఏం గ్రేవీ అలా ఏం ఉండదు. ఆ లోపల కుక్ చేసి ఉంది కదండి, దానిలోనే మనకి ఆలూది సంథింగ్ ఉంటుందన్నమాట. ఇదేమో వడాపావు. పావు బజ్జీ ఏమో ఇలా అనమాట, ఎక్స్ట్రా చెప్పుకున్నాం కదా, అది కూడా ఇస్తున్నారు సపరేట్ ప్లేట్లో. ఇదిగోండి మావి వచ్చేసాయి. మళ్ళీ మా హస్బెండ్ ఇది సరిపోదని చెప్పి మళ్ళీ మేము తినేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ఆర్డర్ పెట్టారనమాట. ఈసారి ఏం ఆర్డర్ పెట్టారో కూడా చూపిస్తాను. మా బ్రదర్ తినమంటే ఇంకా తినలేదు. ఇంకా మా చిన్నోడికి మాత్రం సపరేట్ ప్లేట్లో పెట్టించేసానండి, లేదంటే వాడితో మా వల్ల కాదు. మేమైతే నుంచోనే తినేసామండి, సిట్టింగ్ ఏరియాకి వెళ్ళలేదు. ఇదిగోండి బాదం మిల్క్ తాగుతున్నాడు, బాగానే ఉందని చెప్తున్నాడు. అది 60 రూపీస్ ఎంతో అయిందనమాట కాస్ట్. ఇదిగోండి మా వాళ్ళు చెప్పాను, మళ్ళీ ఇంకొక ప్లేట్ తెచ్చుకున్నారు. అది పావు బజ్జీ తెచ్చుకున్నారంటండి, వడాపావు ఇంకా తీసుకోలేదంట. ఇంకా బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. మిల్క్ షేక్స్ అయితే ఆ సైడ్ కార్నరు, ఇదేమో పావు బజ్జీ కార్నరు అలాగనమాట. ఇంకా అదంతా అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఇదిగోండి విండో షాపింగ్. నేను కాకపోతే ఏం తీసుకోను, అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాను. మనకి ఏది అవసరమో అదే నీట్ తీసుకుంటాను. ఇక్కడ పట్టు శారీస్ బయట భలే ఉన్నాయండి, 30% ఆఫ్ అంట. నేను అన్నాను మా బ్రదర్తో, నీ మ్యారేజ్ షాపింగ్ ఇక్కడికి వద్దానరా, పట్టు శారీస్దే అని చెప్పి అన్నాను. ఎందుకంటే చేనేత అంతా ఉంది అక్కడ, ఆ షాప్స్ చూపిస్తాను చూడండి. ఇంకొంచెం ముందుకెళ్తే చేనేత అంత మగ్గం వరకు అంతా అక్కడే చేస్తున్నట్టు. ఇదిగోండి ఇదే ఆ షాపు, తన్నెర అంట. ఇదిగోండి ఆ మిషన్స్ చూడండి, మగ్గం వర్క్ చేసేవి. అసలు నాకు చూడగానే భలే అనిపించిందంట, ఆర్ట్ ఫర్ వేవింగ్.
నేను లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ మనం ఎలాగో తీసుకోము, ఎందుకు విండో షాపింగ్ అని చెప్పి నేనేం వెళ్ళలేదు, బయట నుంచే చూశాను. నేను అన్నాను మా బ్రదర్తో మ్యారేజ్కి మాత్రం ఒక్కసారి అన్ని షాప్స్ చూసి అప్పుడు శారీస్ డిసైడ్ చేద్దామని చెప్పాను. అంటే ఆ టైంలో ఎప్పుడైనా సరే అలా అని ఒకటే షాప్ చూసి తీసేసుకోవడం అలా వద్దు. ఒక 2-3 షాపులు తీస్తే మనకి క్వాలిటీ అన్నది తెలుస్తుంది అని చెప్పి. ఇదిగోండి ఇదంతా కాఫీ షాప్స్ అనమాట. ఇది బట్టలండి, ఇది కూడా 40% కుష్వా వాళ్ళదంట. అసలు ఇటు షాప్స్ చూస్తుంటే సూపర్ ఉన్నాయండి. ఇంద్రనగర్ సైడ్ చాలా బాగుంటుంది షాపింగ్, కాస్ట్లు కూడా అలాగే ఉంటాయి అనుకోండి. ఇదిగోండి ఇది కేఫ్, అనయ్య కేఫ్ అంట, కాఫీ లవర్స్ కోసం ఇదంతా. చూడండి భలే వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. సిట్టింగ్ ఏరియా అంతా, ఇటు అంతా చాలా బాగుంటాయండి షాప్స్. ఇంకా నేను శాంసంగ్ది అది కూడా చెప్పేశాను. ఓకేనా, ఎవరైనా ఆర్డర్ A55 అలాంటి మోడల్స్ కావాలంటే ఆన్లైన్లోనే పెట్టుకోండి. ఓకేనా, షోరూమ్స్కి వెళ్తే మళ్ళీ మీ టైం వేస్ట్ అయిపోతుంది. ఇవి ఉన్నాయి కదండి రాడ్లు, చక్కగా మాకు కూర్చోడానికి మంచిగా అనిపించింది. కొంచెం గ్యాప్ ఏదో తీసుకుంటున్నట్టు. ఇదిగోండి ఇంకా రోడ్డు క్రాస్ చేస్తున్నాము. ఇది ఒక పార్క్ అండి, లోపల చక్కగా వాకింగ్ చేసుకోవడానికి అంతా బాగుంది కదా అని చెప్పి చిన్నగా షూట్ చేశాను, కానీ అవ్వలేదు. అది చాలా హైట్లో ఉంది పార్క్ది అంత వ్యూ. చుట్టూ వాల్స్ అంతా కట్టేసి ఉందన్నమాట. ఇంక ఇటు సైడ్ ఏమో ఫుల్ ట్రాఫిక్, కానీ చాలా దూరం నడిచామండి. షాప్స్ ఎందుకంటే రిలయన్స్తో ఒక దగ్గర ఉంది, రిలయన్స్ డిజిటల్ పక్కనే, క్రోమా మాత్రం పక్కనే ఉంది. శాంసంగ్ షోరూమే చాలా దూరంలో ఉంది. ఈ హోల్లో నుంచి ఆ కార్ ఎందుకు చూపిస్తున్నా అంటే అది చాలా ఓల్డ్ కార్ అండి, చూడడానికి భలే ఉందని చెప్పి జూమ్ చేశాను కానీ అవ్వలేదు. ఇవన్నీ అన్ని ఫర్నిచర్ షాప్స్ చెప్పాను కదా, ఇటంతా చాలా బాగుంటుందండి లుక్ వైజ్. ఇంకొక షాప్ చూపిస్తాను లాస్ట్ ఎండింగ్లో, అది గెస్ చేయండి అది ఏ షాప్ అయి ఉండొచ్చు అని చెప్పి ఒక్కసారి నేనే చెప్పేస్తాను, లేదంటే మళ్ళీ ఎందుకు గెస్ అంటే మళ్ళీ ఏదో అంటారు. అది ఒక ఏమంటారు మనకి కప్స్ సాసర్స్ అన్నీ వేరే ఏమంటారు కంకీరినా ఏదో సంథింగ్ డిజైన్స్ అండి వాటిని. ఆ షాప్ అన్నమాట, చాలా బాగుందండి. ఇది శాంసంగ్ వాళ్ళకి షాప్కి వచ్చేసాము. ఇంకా మాకు ఎంట్రన్స్లోనే వాళ్ళు చెప్పేశారు ఆ మోడల్ లేదని, ఇంకా లోపలికి వెళ్ళి అంత విజిట్ ఏం చేయలేదండి, పైపైన జస్ట్ చూసి వచ్చేసాము అంతే. నేనైతే ఇంద్రనగర్ చూసారా ఫస్ట్ స్టేజ్ అనమాట ఈ షాప్ ఉన్నది. ఆ మోడల్స్ అయితే చాలా బాగుంటాయండి, హ్యాండ్ బ్యాగ్స్ మీద డిజైన్స్ అవి. అది నేను ఇదిగోండి లాస్ట్లో యాడ్ చేశాను. ఇది శాంసంగ్ షాపు ఇంద్రనగర్ సైడు. ఇదిగోండి ఇదే నేను చెప్పిన మీకు షాప్ నేము, చుంబక అంట. అసలు మోడల్స్ ఉన్నాయండి, బయట నుంచి చూస్తేనే అల్టిమేట్ అనమాట. ఆ ప్లేట్స్ డిజైన్సే కానీ దాన్ని ఏదో డిజైన్ అంటారు, నాకు గుర్తు రావట్లేదు సరిగ్గా. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.